హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. వెట్టిగో ఇది చాలా మందిలో తరచుగా వినిపించే మాట. చాలా మంది అంటూ ఉంటారు, ఎక్కువగా వస్తుంది, తరచుగా ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు, కారణం లేకుండా వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అసలు ఇది వెట్టిగో అనేది ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, వచ్చే ముందు ఎలా ఉంటుంది, వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ బోగాడి గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, వెట్టిగో అసలు ఈ వెట్టిగో అంటే ఏమిటి, ఎందుకని వస్తుంది, ఇది రావడానికి గల కారణాలు ఏంటి, ఇది వస్తే ఏమైనా సీరియస్ అయ్యేది ఏమైనా ఉంటుందా? ఓకే. చూడండి, వెర్టిగో అంటే సింపుల్గా మనం చాలా మంది ఏమంటాం అంటే కళ్ళు తిరుగుతున్నాయండి అని అంటాం. అంటే కళ్ళు తిరగడం అని అంటే కళ్ళు తిరగడం కాదు, మన చుట్టూ ఉన్నటువంటిది ఇప్పుడు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. వెర్టిగో అంటే సింపుల్ వర్డ్లో మనం కళ్ళు తిరగడం అని చెప్తాం. ఈవెన్ చాలా మంది కూడాను డిజీనెస్గా ఉందండి అని అంటారు. డిజీనెస్గా ఉంది అని అంటే ఓన్లీ డిజీనెస్ అనేది ఓన్లీ అక్కడి వరకే డిజీ అంటే కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, కళ్ళు మాత్రం అక్కడికే అంటే పడిపోతామేమో అనేటటువంటి సెన్సేషన్తో డిజీ అయిపోవడం అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ వర్టిగో. అయితే వర్టిగో రావడానికి కొన్ని కారణాలు అని చెప్పొచ్చు అనమాట. జనరల్గా ఇది ఇయర్స్కి సంబంధించినటువంటి విషయం నుంచి డెవలప్ అయ్యే అవకాశం అండి. ఇప్పుడు ఇయర్లో టూ థింగ్స్ అంటే ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇంటర్నల్ ఇయర్ ఉంటుంది. ఇంటర్నల్ ఇయర్లో అంటే మిడిల్ ఇయర్ నుంచి కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. కానీ ఇంటర్నల్ ఇయర్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పటికైనా కానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఉన్నప్పటికీ కానీ, ఈ ఇంటర్నల్ ఇయరే మనకు బ్రెయిన్కి కనెక్షన్ చేసి ఉంటుందన్నమాట. కాబట్టి ఇంటర్నల్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వలన మనకు వర్టిగో అనేది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్గా మనం పోస్టల్ అంటే మనం నెక్ యొక్క పోస్చర్ని బట్టి కొంతమందికి వర్టిగో డెవలప్ అవ్వచ్చు. మనం మామూలుగానే ఉన్నాం, సడన్గా ఒకవైపుకి ఇలా లెఫ్ట్కో రైట్కో తిప్పామనుకోండి, కొంతమందికి సడన్గా కళ్ళు తిరిగినట్టు అవుతుందండి అని అంటారు. అంటే దానికి వెనక ఏదైతే స్పైనల్ కార్డ్ ఏమన్నా కొంతమందికి ఏంటంటే అదేదో కంప్రెషన్ అయ్యింది, దానివల్ల పెయిన్, నమ్నెస్ ఇట్లాంటివి వస్తుంది, అలా కూడా రావచ్చు. స్పాండలైటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా వర్టిగో డెవలప్ అవ్వచ్చు అనమాట. కొంతమందికి పైకి చూసినా కానీ, కిందికి చూసినా కానీ అని అంటే నెక్ యొక్క పోస్చర్ని బట్టి కూడా వర్టిగో అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఒక రీజన్ ఇది. సెకండ్ రీజన్ ఏంటంటే ఇయర్కి సంబంధించి ఒక మీనియర్స్ డిసీజ్ అని ఒక ప్రాబ్లం ఉందండి. ఆ మీనియర్స్ డిసీజ్ అంటే ఓన్లీ ఇయర్స్కే కాదు, హెడ్కి సంబంధించిన ప్రాబ్లం. అంటే హెడ్ ఏక్ ఉంటుంది, దాంట్లో హియరింగ్ లాస్ ఉంటుంది, సౌండ్ వస్తుంది, టినిటస్ అని ఒక సౌండ్ వస్తుంది, దాంతోపాటు వర్టిగో కూడా ఉంటుంది. ఇది ఒక లక్షణం అనమాట మీనియస్ డిసీజ్ అని. ఇందులో ఏమవుతుందంటే ఇయర్ లోపల వచ్చేటటువంటి ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో దాని డిస్టర్బెన్స్ వలన ఇలాంటిది అంటే ఒక లింఫ్ ఫ్లూయిడ్ అని ఉంటుంది మనకి. ఆ లింఫ్ యొక్క డిస్టర్బెన్సెస్ వలన ఈ మీనియస్ డిసీజ్లో కూడా మనకు వర్టిగో అనేది కనపడుతుంది అనమాట. అయితే వర్టిగో రావడానికి కొంతమందికి హెడేక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా హెడేక్ కానీ తలనొప్పి కానీ అట్లా ఉన్నట్టయితే దాంతోపాటు వర్టిగో రావచ్చు అనమాట. ఇంకొంతమందికి వేరే ఏమైనా డిసీజెస్ ఉన్నాయనుకోండి, అంటే ఏమన్నా కార్డియోవాస్కులర్కి సంబంధించి బీపీ, హై బీపీ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నట్టయినా, బీపీ లో అయినా కానీ కరెక్ట్గా బ్రెయిన్కి కరెక్ట్గా అందాల్సినటువంటి ఆక్సిజన్ బ్లడ్ సరిగా అందకపోయినటువంటి మూమెంట్లలో కొన్నిసార్లు వర్టిగో వచ్చే అవకాశం, సడన్గా కళ్ళు తిరిగే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా కొన్ని రీజన్స్ వల్ల వర్టిగో అనేది వస్తుంది. దిస్ ఈజ్ పెరిఫెరల్ వర్టిగో అంటారు. పెరిఫెరల్ థింగ్స్ అనమాట ఇవన్నీ. పెరిఫెరల్ అంటే ఇయర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి వచ్చేవి. అండ్ లేదంటే వేరే ఆర్గాన్స్కి సంబంధించి, ఇప్పుడు నేను అన్నాను స్పాండిలైటిస్ అని, నర్వ్ రిలేటెడ్ నుంచి అట్లాంటి నుంచి వచ్చేవి. కొంతమందికి షుగర్ డౌన్ అయితే కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినలేదు, ఏమీ తినలేదు అని అంటే కళ్ళు తిరుగుతున్నాయంటే పడిపోతారనమాట. అని అంటే మీన్స్ హైపోగ్లైసిమిక్ అయితే కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇదంతా అవుట్ సైడ్ రీజన్స్. అండ్ ఇంటర్నల్గా ఒకవేళ మిడిల్గా చెప్పాలి అని అంటే బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే కూడా వర్టిగో అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది. అంటే బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ అంటే ఏదైనా చిన్న ట్యూమర్ అట్లాంటిది ఏదైనా ఉంది, లేదంటే ఏదైనా బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ లాంటి కండిషన్స్ ఏమైనా డెవలప్ అయ్యాయి, లేదంటే ఏదైనా ఇంజురీస్ అయ్యాయి బ్రెయిన్కి సంబంధించి, హెడ్కి సంబంధించిన ఇంజురీస్ కానీ అట్లాంటివి ఏమన్నా అయ్యాయి, లేదంటే ఏదైనా చిన్నగా బ్లీడింగ్ కానీ లేదా క్లాట్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి బ్రెయిన్లో, ఇలాంటి అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా వర్టిగో డెవలప్ అవుతుంది అనమాట. ఇలా టూ అవుట్ సైడ్ రీజన్స్, ఇన్సైడ్ రీజన్స్. కొన్నిసార్లు మైండ్ రిలేటెడ్ థింగ్స్లో కూడా వర్టిగో డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సడన్ న్యూస్ విన్నప్పుడు సడన్గా అప్సెట్ అయిపోయారనుకోండి, ఆ టైంలో కూడా కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇవి వర్టిగో రావడానికి రీజన్స్. మరి ఈ వర్టిగోని మనం ఎలా ట్రీట్ చేస్తామండి అని అంటే, చూడండి, జనరల్గా ఏంటంటే వాటి రీజన్ని మనం కనుక్కొని దాని ప్రకారంగా మెడిసిన్స్ ఇచ్చినట్టయినా కానీ, లేదా వాళ్ళ రీజన్ ఏదైతే ఉందో దాన్ని మనం అవాయిడ్ చేసినా కానీ ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే,
హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయండి వెర్టిగో కోసం. ఇప్పుడు కొంతమంది ఏజ్‌తో పాటు ఇలా ఇంతకుముందు చెప్పాను. ఏదో లెఫ్ట్‌కి టర్న్ అయ్యారు. లెఫ్ట్‌కి టర్న్ అయితే సడెన్‌గా ఏదో కంప్రెషన్ అయిపోయింది. దానివల్ల వెర్టిగో వచ్చింది. కోనియం అనే ఒక మెడిసిన్ ఉందన్నమాట. ఇది ఇటువంటి సమస్యకు పనిచేస్తుంది. కొంతమందికి పైకి చూసినట్టయితే కళ్ళు తిరుగుతాయి. పైకి చూసినట్టయితే కళ్ళు తిరుగుతాయి. ఇదేంటంటే దీంట్లో పల్సటిలా అని ఒక మెడిసిన్ ఉంది. పల్సటిలా మెడిసిన్ దానివల్ల కొంతమందికి ఇది బెటర్ అవుతుంది. అయితే ఇక్కడ లోపల ఏదైతే ఉంటుందో, ఇయర్ లోపల ఏదైతే ఉందో, లింప్‌కి సంబంధించినటువంటి ఇంబాలెన్స్ ఏదైతే ఉంటుందో, ఇంబాలెన్స్ నుంచి వచ్చినప్పుడు దానికోసం కొన్ని పర్టిక్యులర్ మెడిసిన్స్ బెలడోనా అని ఒక మెడిసిన్ ఉందన్నమాట. ఇలాంటి మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. ఇలా హోమియోపతిలో చాలా చక్కటి మెడిసిన్స్ వెర్టిగో కోసం ఉన్నాయి. బట్ దీన్నేంటంటే అంతకంటే ముందు అసలు ఎందుకొస్తుంది అనేటటువంటి రీజన్ ఒకటి చూసుకోవాలి. దాని ప్రకారంగా మనం ముందు ఆ రీజన్‌ని ట్రీట్ చేసి, ఆ తర్వాత మనం మెడిసిన్స్ తీసుకోవచ్చు. లేదంటే ఆ రీజన్ కోసమే మెడిసిన్స్ ఇచ్చినా గాని ఆ విధంగా తగ్గుతాయన్నమాట. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య ఏం కాదు. కానీ సడెన్‌గా ఏమైనా వస్తే దీని నుంచి కొన్ని కాంప్లికేషన్స్, ఇప్పుడు ఎక్కడో పడిపోయాం అనుకోండి, ఏదో ఏ రోడ్డు పైనో పడిపోయాం సడెన్‌గా వెర్టిగో వచ్చేసి, వాటి నుంచి కాంప్లికేషన్స్‌కి దారి తీసే అవకాశం, మళ్ళీ తర్వాత దాని నుంచి ఇంకో ప్రాబ్లమ్ ఏదైనా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. కానీ మనం దీన్ని చాలా చక్కగా ట్రీట్ చేయవచ్చును. హోమియోపతిలో దీనికి చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. నేను ఏదో 1, 2 మెడిసిన్స్, చాలా 50స్‌లో 70స్‌లో మెడిసిన్స్ ఉన్నాయి. చాలా ఒక 100 వరకు ఉంటాయి మెడిసిన్స్. వాటిని ఏది సరిపోతుందని చూసుకొని తీసుకోవడంలో ఉందన్నమాట. కొంతమందికి లాంగ్ రన్‌లో ఉంటుంది వెర్టిగో. ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. ట్రీట్ అవుతుంది. అప్పటికప్పుడు మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది. మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో వాళ్ళ కాన్స్టిట్యూషన్‌గా మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళ పర్సనాలిటీని మనం అసెస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళ మైండ్‌ని, బాడీని అసెస్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వాట్ ఎవర్ ద రీజన్, ఏ రీజన్ నుంచి అయితే వెర్టిగో వస్తుందో ఆ రీజన్ ముందు తగ్గిపోతుంది. దానివల్ల ఈ విధంగా కళ్ళు తిరగడం అనేది చక్కగా తగ్గుతుంది. ఇంకోటి మెయిన్‌గా ఏంటంటే ఈ వెర్టిగోలో లక్షణాలను బట్టి కూడా ఉంటుంది. లక్షణాలు ఉంటాయి కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు తెరుచుకొని ఇలా రౌండ్‌గా తిరిగామనుకోండి, కాసేపు తిరిగిన తర్వాత ఏమవుతుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది బాడీ అంతా. పడిపోతామేమో అని అనిపిస్తుంది. కాళ్ళలో ఎనర్జీ ఉండదు. కాళ్ళు తప్పటడుగులు వేస్తాయి. ఆ తర్వాత ఏంటి, కొన్ని సార్లు ఇయర్‌లో సౌండ్ రావచ్చు. కొంతమందికి ఇయరింగ్ లాస్ కూడా రావచ్చు అనమాట. టంగ్ డ్రై అయిపోవచ్చు. ఇలా రకరకాల లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి కూడా మనం వెర్టిగోను ట్రీట్ చేయొచ్చు. డాక్టర్ గారు, నిజంగా మీరు చెప్పినట్టు చిన్న వ్యాధి అయినా సరే దానికి తగిన మెడిసిన్ తీసుకోవడం వల్ల మెరుగైన చికిత్స అనేది అందుతుంది, మెరుగైన ఉపవాసం కూడా దొరుకుతుంది దాని నుంచి. అండ్ చూస్తున్నారు కూడా, మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న సమస్యలను నెగ్లెక్ట్ చేయకన్నా, అది మరింత పెద్ద సమస్యకు దారి తీయకముందే దానికి తగిన చికిత్స తీసుకోవడం వల్ల దాని నుంచి ఉపవాసం అనేది దొరుకుతుంది. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.